నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నిన్న పొగాకు మద్దతు ధరకు సంబంధించి అలాగే పొగాకు రైతుల సమస్యలకు సంబంధించి పొగాకు రైతులతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిల్లోని టొబాకో బోర్డు సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా సుమారు 965 మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ని తయారు చేసుకున్నాం. రాళ్ళని కూడా రాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అక్కడ ఉండే మహిళలు ఇద్దరు మహిళలు ఒక మేల్ పర్సన్ కూడా ఇంజూరీ అయ్యారు సివిలియన్. అలాగే అక్కడ ఉండే దీంట్లో ఉండే పోలీస్ పర్సన్స్ కూడా ఇంజూరీ అయ్యారు. మన డిఎస్పీ దర్శి గారి పైన కూడా చెప్పుతోటి కొట్టడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. బందోబస్తులో ఉన్న పోలీసులని నెట్టుకొని లోపలికి రావడం జరిగింది. అలాగే బందోబస్తులో ఉన్న అక్కడ పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు. అలాగే అక్కడ ఉండే ఏదైతే ఈ పొగాకు బేర్లు ఉన్నాయో ఈ పొగాకు బేర్ల పైన తొక్కడం వలన కొంత పంట నష్టం కూడా జరిగింది. పంట నష్టం అంటే దట్ మీన్స్ దాని యొక్క క్వాలిటీ అనేది డ్యామేజ్ అయింది. సో ఈ యొక్క అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఎవరైతే మహిళలని కూడా చూడకుండా మహిళల పైన అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన దాడి చేశారో, అలాగే రైతులు తెచ్చుకున్న ఈ పొగాకు పంట ఏదైతే ఉందో ఆ పొగాకు పంటని దాని యొక్క క్వాలిటీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం ఈరోజు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేయడమే కాకుండా వీడియోలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు 9 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళని కూడా చూస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. వీళ్ళందరిపైన కూడా పోలీస్ శాఖ కఠినమైన చర్యలను అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. నిన్న పొగాకు మద్దతు ధరకు సంబంధించి అలాగే పొగాకు రైతుల సమస్యలకు సంబంధించి పొగాకు రైతులతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిల్లోని టొబాకో బోర్డు సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా సుమారు 965 మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ని తయారు చేసుకున్నాం. రాళ్ళని కూడా రాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అక్కడ ఉండే మహిళలు ఇద్దరు మహిళలు ఒక మేల్ పర్సన్ కూడా ఇంజూరీ అయ్యారు సివిలియన్. అలాగే అక్కడ ఉండే దీంట్లో ఉండే పోలీస్ పర్సన్స్ కూడా ఇంజూరీ అయ్యారు. మన డిఎస్పీ దర్శి గారి పైన కూడా చెప్పుతోటి కొట్టడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. బందోబస్తులో ఉన్న పోలీసులని నెట్టుకొని లోపలికి రావడం జరిగింది. అలాగే బందోబస్తులో ఉన్న అక్కడ పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు. అలాగే అక్కడ ఉండే ఏదైతే ఈ పొగాకు బేర్లు ఉన్నాయో ఈ పొగాకు బేర్ల పైన తొక్కడం వలన కొంత పంట నష్టం కూడా జరిగింది. పంట నష్టం అంటే దట్ మీన్స్ దాని యొక్క క్వాలిటీ అనేది డ్యామేజ్ అయింది. సో ఈ యొక్క అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఎవరైతే మహిళలని కూడా చూడకుండా మహిళల పైన అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన దాడి చేశారో, అలాగే రైతులు తెచ్చుకున్న ఈ పొగాకు పంట ఏదైతే ఉందో ఆ పొగాకు పంటని దాని యొక్క క్వాలిటీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరిపైన కూడా చట్ట ప్రకారం ఈరోజు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేయడమే కాకుండా వీడియోలని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు 9 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళని కూడా చూస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. వీళ్ళందరిపైన కూడా పోలీస్ శాఖ కఠినమైన చర్యలను అయితే ఇనిషియేట్ చేయడం